హలో ఐఎమ్ బ్యాక్ విత్ వ్యూ. ఈ వారం ఏం సినిమా చూడాలి ఆలోచిస్తున్నారా? 3 థ్రిల్లర్ సినిమాస్ నేను చూశాను. మీకు థ్రిల్లర్ సినిమాస్ చాలా ఇష్టం అంటే తప్పక చూడండి. 3 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా వచ్చి ఎస్ సరస్వతి ప్రైమరీలో స్ట్రీమ్ అవుతుంది. వరలక్ష్మి గారు నటించిన సినిమా. సో వరలక్ష్మి గారి కూతురు కనిపించకుండా వెళ్తారు. స్కూల్లో పోయి కంప్లైంట్ చేసి ఇలాంటి ఒక స్టూడెంట్ మా స్కూల్లో చదవనే లేదు అంటారు. సో వరలక్ష్మి గారి కూతురు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు ఉన్నారా లేదా అనే కథ తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడండి. సెకండ్ వన్ వచ్చి విద్యం జై విష్ణు గారు నటించిన సినిమా. విష్ణు గారు ఎప్పుడు కామెడీ మూవీస్గా ఉంటుంది. ఇది వచ్చి ఫుల్ ఆఫ్ థ్రిల్లర్ మూవీ. విష్ణు గారు ఒక న్యూస్ యాడ్లో పని చేస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోయారు అని అంటే ఆ న్యూస్ వచ్చి వాళ్ళు న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు. అక్కడ ఆ స్పాట్కి వెళ్ళి ఒక మార్కెటింగ్ లాగా చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి న్యూస్ పేపర్లో వాళ్ళ ఫోటోని ఇది చేపిస్తారు అనమాట. అలా ఒక ఇంటికి పేపర్ ఒక చిన్న పాప వలన నాన్న చనిపోయి ఉంటారు. సో వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అని ఈ కథ. సో చాలా బాగా ఉంటుంది థ్రిల్లర్ మూవీ, చాలా బాగా యాక్ట్ చేసి ఉంటారు. సో ఈ సినిమా ఎందుకు ఎలా తెలియాలంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పక చూడండి. థర్డ్ వన్ వచ్చి సాంప్రదాయని సుబ్బిని సిత్తపూసుని. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అవుతుంది. శివాజీ అండ్ లైలా నటించుంటారు. చాలా రోజులేక చాలా మంచి ఒక కాంబోలో ఉంది ఈ సినిమా. సో కామెడీ విత్ థ్రిల్లర్. శివాజీ వాళ్ళ కొడుకు వచ్చి ఒక పోలీస్ని చంపేశారు. ఎందుకు చంపారు, ఎలా చంపారు, దేనివల్ల అనే ఈ కథ. సో ఫుల్ కామెడీతో థ్రిల్లర్తో ఎండ్ వరకు ఆ థ్రిల్లర్ అలానే ఉంటుంది. చాలా ట్విస్టెస్ ఉంటుంది. సో ఈ థ్రిల్లర్ మూవీస్, ఈ మీకు థ్రిల్లర్ సినిమాస్ చాలా ఇష్టము అంటే తప్పక ఈ 3 చూడండి. సో ఎంజాయ్ యా వీకెండ్. బై, సీ యూ, టేక్ కేర్, డూ ఫాలో ది పేజ్.